హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు శుభవార్త అయితే చెప్పారండి. ఈ రోజున మన యొక్క మహిళల ఖాతాల్లో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 5,060.49 కోట్ల రూపాయలు మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2 పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి. అయితే మనం కనుక గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మన యొక్క 45 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలకు మన యొక్క ప్రభుత్వం వారు 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయలు జమ చేశారు. మనం కనుక 2023 సంవత్సరానికి చూసుకున్నట్లయితే కనుక 3 విడతలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసేసారండి. అయితే ఇప్పుడు 2024 సంవత్సరానికి సంబంధించి 4వ విడత డబ్బులు కూడా విడుదల చేశారు. అయితే మనకు ఎలక్షన్స్ ఉన్న కారణంగా, ఎన్నికలు కూడా అమలులో ఉన్న కారణంగా మన యొక్క ప్రభుత్వం వారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయలేదు. సో అంటే ఖాతాల్లో అయితే జమ చేయలేదు. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే కొంతమంది మహిళలు కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది, హైకోర్టుని. సో అక్కడ వాళ్ళైతే పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు అయితే ఒప్పుకునిందండి, డబ్బులు ఇవ్వచ్చు అని. పాత పథకమే కాబట్టి డబ్బులు మీ ఖాతాల్లో వేసుకోండి అని ఏపీ ప్రభుత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల సంఘం అయితే దీనికి ఒప్పుకోలేదు. ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఈ డబ్బులు విడుదల చేసుకోవాల్సి ఉంది అని చెప్పనేసి వాళ్ళు లేఖ రాయడం జరిగింది. అయితే మనం గమనించినట్లయితే మనకిప్పుడు ఎన్నికల కోడ్ అయితే పోయింది, ఎందుకంటే అమలులో లేదు, ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి అది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏ పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేసుకోవచ్చు అని చెప్పి మనకు ప్రభుత్వం వారి నుంచి, ఎన్నికల కమిషన్ నుంచి అయితే మనకు లేఖ రావడం జరిగింది. సో మనం కనుక గమనించుకున్నట్లయితే కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు ఆల్రెడీ విడుదల చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ చేత 4వ విడత పథకానికి సంబంధించి 5,060.49 కోట్ల డబ్బులైతే విడుదల చేయబోతున్నారు మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దాదాపుగా చాలామంది ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఆ డబ్బులన్నీ ఈరోజైతే విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయండి. అలాగే మనం మరో పథకం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన. ఎవరైతే మనకు 4వ విడత డబ్బులు విడుదల చేశారో విద్యార్థులకు సంబంధించి చాలామందికి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ కాలేదు. సో వాళ్ళకైతే ఆ డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా జమ అవుతున్నాయి. అలాగే మనం మరో పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం అండి. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి కూడా డబ్బులు అయితే జమ కాలేదు. ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది రేపుట్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు మాత్రమే విడుదల చేశారు. రేపు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అగ్రవర్ణ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తారని సమాచారం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.